మోత ముందుగాల మహాపత్రిక ఇలా తగ్గేదేలే బీసీ రిజర్వేషన్లపై తేల్చి చెప్పిన కవిత ఈ పోరు ఆగదు ఏమన్నదో ఒక్కసారి ఇందాము. కవితమ్మ తగ్గేదేలే అని ఇప్పుడు ఆమె మొత్తం ఇప్పుడు బీసీల పాటే పాడుతుంది. బీసీ వర్గాలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో 70కి పైగా బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమై కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని స్పష్టం చేశారు. ఇక రిజర్వేషన్ల అంశం ఇప్పుడు రాజకీయంగా మరింత కీలకమైంది. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గడువు పెట్టినా ప్రభుత్వం సన్నద్ధం కాలేదు. రిజర్వేషన్ల వ్యవహారం సరిగ్గా తేలకపోవడంతో మళ్ళీ గడువు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పట్లో జరగబోవనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితిని కవిత ఎత్తి చూపుతూ బీసీల హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నారు. ఆమె తెలంగాణ కాంగ్రెస్పై మాత్రమే విమర్శలు కాకుండా జాతీయ నాయకత్వాన్ని కూడా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పటి వరకు పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదని ఆమె ప్రశ్నించారు. ఇది కేవలం రాష్ట్రపరమైన అంశం కాదు, జాతీయ స్థాయిలో బీసీల న్యాయం కోసం పెద్ద పందాలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని సూచించారు. మొత్తానికి ఇక కవితమ్మ ఇప్పుడు అసలు బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద ఇక ఆమెకు ఇప్పుడు నిద్ర పడతలేదట. పాపం కవితమ్మకు ఇప్పుడు బీసీల మీద అసలు చిన్న సన్న ప్రేమ ఉట్కరాలే. ఒక్కసారి మరి ఒక కాంగ్రెస్ వాళ్ళని మనం లైన్లో తీసుకుంటే ఏమంటారు, ఎటెట సంగతి ఏంది ఏం కథ అనేది చిన్నగా బిజీ వస్తుంది. అద్దంకి దయాకర్ సతీమణి నాగమణి లైన్లో తీసుకుంటున్నా. ఏమంటది ఏంది ఏం కథ అనేది ఒక్కసారి ఇందాం. ఈమె ఫోన్ లేపుతలేదు, వంట చేస్తుందా ఏంది? వంట గదిలో ఉన్నట్టుంది పో. సరే, ఈ జ్యోతి రెడ్డిని తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జ్యోతి రెడ్డి. ఈమె ఏమంటుంది మరి? ఈమె కూడా ఫోన్ లేపుతుందా, బువ్వే ఉంటుందా? ఈమె ఫోన్ లేపుతలేదు. ఇట్లా ఏంది? రవలికి ఫోన్ చేద్దాం, ఏమంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆడోళ్ళకు ఆడోళ్ళని అడగాలి. కవితమ్మ గురించి
మహిళా నాయకురాలు అడిగితేనే మంచిగా చెప్తారు ముచ్చట. ఈ ఫోన్లు చేసే వరకనే పాయింట్ అవుతట్టుంది. ఏం చేస్తుర్రు వీళ్ళు? సరే, ఓ పిల్లగాని తీసుకుందాం. రవి నాయక్ అని, ఇది కాంగ్రెస్ పార్టీ కోయాగా. అమ్మా, నర్సయ్య తాత ఫోన్ పోగానే వీళ్ళకు పానం ఎట్టేట్ అవుతుంది. ఫోనే లేపుతలేరు. మీరు కాల్ ఏమో చేద్దాం రేవతికి. ఇప్పటికీ 5 చేసి ఒక్కరి ఫోన్ లేపకపోయా. ఈ చిత్రం చల్లకుండా తగ్గేదేలే అంటుంది కవిత. మరి ఏం ముచ్చట చెప్తారో ఏం కథో. ఇంతమంది ఫోన్ లేపకపోయిరేమరా. ఇందిరా శోభన్ చేస్తున్నా, మరి ఏమన్నా చెప్తుందా లేపదా. హలో తల్లి శనార్థి, నమస్తే. నమస్తే. ఓ అమ్మా, మీరు లైవ్లో ఉన్నారు మార్నింగ్ న్యూస్. చెప్పే అమ్మా కవితమ్మ తగ్గేదేలే అంటుంది. ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కథ మర్చిపోయిర్రు. అసలు మొత్తం అసలు వీళ్ళకు బీసీల మీద ప్రేమే లేదని కవితమ్మ నిన్న బంజారా హిల్స్లో ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయానికి 70 మంది బీసీ సంఘాల ప్రతినిధులు పిలిపించి నిన్న పచార చూపించిందట, మూత మోగించిందట. మరి మిమ్మల్ని 6 బార్ అరుచుకుంటుంది కాంగ్రెస్ వాళ్ళని. మొత్తం మీరు మర్చిపోయిరట. ఇస్తారంటే వేసిరు, అట పెట్టిరు, నానబెట్టిరట. ఏం చెప్తావు కవితమ్మ? ఇప్పుడు పెట్టరమ్మ పెట్టకనే తీస్తే ఏమొస్తుంది? ఎన్నడూ ఆలోచించినటువంటి బీసీల గురించి ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ దానికి కావలసినటువంటి అన్ని విషయాలలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ భేషజాలకు పోకుండా కులకరణ చేసి దానికి అధికారికంగా శాస్త్రోక్తమైనటువంటి ఒక రిపోర్ట్ చేసి ఆ అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పించి గవర్నర్ కు పంపి రాష్ట్రపతికి పంపి 6 నెలల పొద్దు అయింది. బీజేపీ వాళ్ళు ముడి కింద పెట్టుకొని ఇప్పటిదాకా పని చేయకపోయా. గాల గురించి వాళ్ళ మీద నీ యొక్క పోరు ఉండాలి గాని పని చేసిన మీద పోరు ఉందంటే మరి సోదరి యొక్క ఆలోచన ఏముందో ఈ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. పండు ఏమంటారు కాయలు కాసిన చెట్టు అన్నట్టుగా ఇవాళ ఆలోచన చేయనమ్మా చేయనే చేయకపోయా. నేను ఇవాళ నా రాష్ట్ర పరిధిలో నేను చేయాల్సినటువంటి అన్ని విషయాలు ఇవాళ పంచాయత్ రాజ్ యాక్ట్ 285A దాన్ని మీ అయ్య తెచ్చిన 50% స్లాబ్ ఏదైతే 50% అని పెట్టిండో దాన్ని ఎత్తేయడానికి నేను ఎలా ఆర్డినెన్స్ తెచ్చిన. ఆర్డినెన్స్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ పెట్టి అది చేసినాక అఖిల పక్షం తీసుకొని గవర్నర్ గారికి పెట్టింది. మరి గవర్నర్ ఇప్పటిదాకా దానిపైన స్పందన లేదు. రాష్ట్రపతి కాడ 6 నెలల స్పందన లేదు. మరి నీ పోరు ఎవరి ఉండాలి? వాళ్ళ పైన పోరు ఉండాలి. బీజేపీ పైన పోరాటం చేయాలా, గవర్నర్ వ్యవస్థ మీద చేసేదాన్ని గురించి మాట్లాడాలి, ప్రశ్నించాలా, రాష్ట్రపతి చేసిన ప్రశ్నించాలా. అవి వదిలేసి పని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు రాళ్ళు రువ్వుతే అసలు నీ యొక్క లైన్ బీజేపీ లైన్ అనేది చాలా సుస్పష్టం అవుతుంది కదా. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అన్నట్టుగా బీజేపీ తోటే ఇంటర్నల్ రాజకీయాలు గేమ్ ఆడుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రెండో విషయం ఏంటి అని అంటే ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని బీసీల గురించి
బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్న వ్యక్తి అన్నాడన్న దాని గురించి ఆలోచించిందా? ఆలోచన చేయకపోయా. మరి ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలకి మా పీసీ ప్రెసిడెంట్ క్లియర్ గా చెప్తున్నాడు, దేశంలో తెలియని విషయం ఏంటంటే నా రాష్ట్రానికి సంబంధించినటువంటి నా బీసీ బిడ్డలకు రాజకీయ హక్కు వాళ్ళకు వచ్చేటువంటిది ఇది ఒక భిక్ష కాదు, హక్కుగా చట్టబద్ధత కల్పించడమే నా యొక్క ధ్యేయం అనే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి లైన్ పిసిసి ప్రెసిడెంట్ గారు ప్రజల మధ్యకి తీసుకెళ్తూ బీజేపీ చేసిన మోసాలను ఎండగట్టడం కోసం ఇవాళ కామారెడ్డిలో మేము 15వ తారీఖు మీటింగ్ అనుకున్నాం. దానికి ఎందుకమ్మా నీకు బాగా అక్కసు? నువ్వు కూడా పోరాటం చేస్తుంటారు, పోరాటం చెయ్యాలి. ఇప్పుడు లాభం లేదు అట్లయితేనే పోరని అడుగుతున్నా నేను. ఎవరి మీద నీ పోరు? సమస్యకు పరిష్కారం దొరకని చోట నువ్వు పోరు చేస్తే ఏం ఉపయోగం అంటున్నా. నువ్వు పోరు చేయాల్సింది కేంద్రం మీద. పోరు చేయలేకుండా ఆడలేక మధ్యలో బాగాలేదన్నట్టుగా నీ పోరు వాళ్ళ మీద వదిలేసి కాంగ్రెస్ మీద నువ్వు పోరు చేస్తే నీ రాజకీయ అస్తిత్వం కోసం అన్నది అర్థమైంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడతలేరు, అలా గొంతు ఎందుకు మూగబోతుంది అనేది కూడా ఆమె మాట్లాడుకొస్తుంది. తీర్మానం ఇవ్వలేరు, ఒక అవకాశం అడిగినాం, చేయలేరు. మరి అలాంటప్పుడు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హలో ఫోను ఇట్లా అయిపోయా. కట్ అయింది ఫోన్. అవునమ్మా, ఫోన్ కట్ అయిందా? సో ఇవాళ ఇంత చేస్తున్నటువంటి మా మీద నువ్వు అక్క సెల్లగక్కుతున్నావు అంటే నీకు రాజకీయ పరిజ్ఞానం అని అర్థం చేసుకోవాలా, లేకపోతే బీజేపీలతో అంతగాగుతూ పనిచేస్తుంది. రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. సౌండ్ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా మీది. ఉపరాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నిక. రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికకు ఇవాళ ఒక ఏమంటారు, రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి మీ వాళ్ళు మీ రాజ్యసభ సభ్యులు ఇవాళ ఓటేయకపోతే ఇలా దాని మీద నువ్వు మాట్లాడాల్సింది, కదా నువ్వు ప్రశ్నించాల్సింది. అది జరగకుండా అంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులు అనేవాడు రాజ్యాంగాన్ని కాపాడుతూ అంటాడు. రాజ్యాంగ ఎన్నిక జరుగుతూ ఉన్నప్పుడు దానికి నువ్వు ఓటేయలేదంటే అసలు నువ్వు ప్రజాప్రతినిధివేనా? నువ్వు రాజకీయాల్లో ఉండే నైతిక హక్కు మీకున్నదా? మీ పార్టీ రాష్ట్రంలో ఉండే హక్కు మీకున్నదా అని అడుగుతున్నా నేను. దుకాణం బంద్ చేయరు, బుట్టదాసు దుకాణాలు బంద్ చేసి ఇవాళ మేము ఒకరికి ఒత్తుగానో ఒకరికి తొత్తుగానో పని చేస్తామని చెప్పండి అన్న అంటుందిగా. ఆ మాట కవిత అంటలేదుగా, అన్న అంటుడుగా, రాములు అంటున్నా. ఆ విషయము ఆమె వాళ్ళని ప్రశ్నించాలి కదా అంటున్నా నేను. కాంగ్రెస్ పని చేసే కాంగ్రెస్ పని నువ్వు రాళ్ళు ఊతాను, నేను ప్రశ్నిస్తాను, నేను పోరాటం చేస్తాను. ఎవరి మీద మమ్మీ వీధి పోరాటాలు? ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ కాడ కూసో, ఆడ పోరాటం చేయి. ఇవాళ మేము కామారెడ్డి చేస్తున్నాము, వచ్చి మద్దతు తెలుపుతానికి. అవి లేదు. రాజకీయ కోణంలో పోయినప్పుడు బీసీ సంఘం ఏ సంఘం ఆయనతో ఉన్నది? ఏ సంఘం? ఆమెతో ఉన్నది ఏ సంఘం? ఇవాళ జాదర శ్రీనివాస్ గౌడ్ సంఘము పెద్ద సంఘం. ఆ సంఘం ఇవాళ క్లియర్ గా అడుగుతున్నది, నా కోటా తెలిసినాక ఎన్నిక పోమంటుంది. మా పీసీ ప్రెసిడెంట్ కూడా చెప్తున్నారు అదే విషయం. మాకు మా యొక్క హక్కే ఇంపార్టెంట్ ఎన్నికల కన్నా కూడా. ఈ దఫా మా యొక్క హక్కును కోల్పోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్తున్నారు. ఇది కదా మా చిత్తశుద్ధి. మీకున్న చిత్తశుద్ధి ఏమున్నది? దాచుకున్న డబ్బుతోనే ఎట్లా చేయాలా, ఏం కొనాలి, ఎక్కడ ఏ రాజకీయం ఏ రకంగా ఆడాలని అంటూ మీరు ఉన్నారు తప్ప మీకు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బీసీల ఆత్మగౌరవం మీ నాయన దెబ్బతీసినాడు. ఏం పని చేసినావు మనము? ఏం మాట్లాడినా వాళ్ళ సోయలేదా ఇలా అంటే అధికారం ఉన్నది కాబట్టి అంతా కప్పిపుచ్చినావు అయ్యే చేసే తప్పులన్నీ. అధికారం కోల్పోగానే ఇవాళ మాట్లాడుతున్నావు మీ అవినీతి, మీ చిట్టా, మీ అన్న కూడా వాటికి సంబంధించినటువంటి విషయాల పట్ల. కాబట్టి ఈ కవిత గారు కానీ ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఏం మాట్లాడినా కూడా తెలంగాణ సమాజం పట్టించుకునే పరిస్థితి లేదు. పని చెయ్యాలని మమ్మల్ని ఎవరు అడగలే, బీసీలకు మాకు ఇది కావాలని ఎవరు అడగలే. కానీ దేశ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు ఆనాడు దేశ పరిస్థితులను పరిగణించినటువంటి నేపథ్యంలో కర్ణాటక ఎలక్షన్ సందర్భంలో అప్పుడు మేము ఇది మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఈ సమాజానికి చెప్పడం జరిగింది. మేము దేశంలో అధికారంలోకి వస్తాం 100% మేము చేస్తామని చెప్పినాం. రాలే. ఉన్న దగ్గర రాష్ట్ర పరిధిలో మేము ఎక్కడ అధికారంలో వచ్చినామో అక్కడ మొదలు పెట్టినాం పని. దానికి మీరు గిన్ని సార్లు గిన్ని రకాలుగా మీరు
అది చేస్తే ఏంది అది అని అడుగుతున్నాను. అసలు బీజేపీ రాష్ట్రంలో వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? అందుకనే మా పీసీ ప్రెసిడెంట్ చాలా క్లియర్ గా చెప్తున్నారు, కామారెడ్డి వేదికగా మేము మైలపోలు తీస్తాము, మీరు ఎవరెవరు ఏం చేసినారో, ఈడ ఉన్నటువంటి సంజయ్ ఇలాంటిది ఏం చేసినాడు, కిషన్ రెడ్డి ఏం చేసినాడు, నిజామాబాద్ లో ఉన్నటువంటి మరి ఎంపీ అయినటువంటి మరి ఆ సోదరులు ఎందుకు మాట్లాడతలేరు? ఆయన బీసీ బిడ్డనే కదా అరవింద్ అనేటోడు. అట్లాగే ఈటల రాజేందర్ బీసీల ప్రతినిధి అని చెప్తాడు కదా, ఉద్యమ నాయకుడు అని చెప్తాడు కదా. మరి ఇవన్నీ సామాజిక తెలంగాణ అంటే ఈ వర్గాలకు కదా రావాల్సింది పవర్. మరి ఆ వర్గాల గురించి మాట్లాడాల, మీ పార్టీ తరఫున గలమెత్తాల్సిన బాధ్యత మీకు లేదా? ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? సో ఇది కేవలం ప్యూర్లీ ఇది కాంగ్రెస్ తెచ్చింది కాబట్టి బీజేపీ మద్దతు ఇస్తే, బీజేపీ సపోర్ట్ చేస్తే, అనౌన్స్మెంట్ చేస్తే ఈ క్రెడిట్ వాళ్ళకి పోతుంది అనుకుంటున్నారు. ఇంత పిచ్చి సన్యాసుల రాజకీయం చేస్తే వీళ్ళెట్లా లీడర్లు అయినా అడుగుతున్నాను నేను. అమ్మ మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతతోనే ఇక మరి ముంగడి పోవాలి స్థానిక సంస్థల అనేది కూడా ఇప్పుడు మీరు కూడా అనుకొస్తారు, సర్కారు కూడా అనుకొస్తుంది. మరి ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఇది ఇంకా ఇప్పటికే లేట్ అవుతుంది. మరి ఇప్పుడు హైకోర్టు పెట్టిన గడువు కూడా ఇక మరి దగ్గరికి వచ్చింది. మరి ఇప్పుడు అవుతుందా? ఇంకెన్ని రోజులు టైం పడుతుంది? ఇప్పుడు ఏమంటారు, స్లాబ్ ఎత్తివేయాలి అంటే 285A అనౌన్స్మెంట్ జరగాలి. దానికి ఒక ఆర్డినెన్స్ చేసినాం. దానికి సంబంధించింది గవర్నర్ కాడ ఉన్నది. గవర్నర్ ఆమోదించాలి కదా. సుప్రీంకోర్టు ఆల్రెడీ మొట్టికాయలు ఇచ్చింది కదా. నిన్న మొన్న సుప్రీంకోర్టు ఏమిచ్చింది? గవర్నర్ వ్యవస్థ పైన, రాష్ట్రపతి వ్యవస్థ పైన 3 నెలల కన్నా ఎక్కువ మీ దగ్గర బుల్లులు ఉంచుకోవద్దు, ఏవైనా కూడా మీరు క్లియర్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇస్తావా ఇయ్యవా? ఇయ్యకుంటే ఎందుకు ఇయ్యవు? దానివల్ల ఆ బిల్లులో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంది చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. అది వదిలేసి ఇవాళ ఒక రాజకీయ కోణంలో గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి వ్యవస్థ పనిచేస్తుందంటే ఇది రాజ్యాంగాన్ని అవమానించడం అవుతుంది అన్నది మాత్రం చెప్పదలుచుకున్నాం. కాబట్టి చాలా క్లారిటీగా డెఫినెట్ గా దానికోసం వెయిట్ చేస్తాం. ఇవాళ 30వ తారీఖు సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు మనకి ఇచ్చింది చేయమని ఎన్నికలు. సో ఆ లోపు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి మళ్ళా మేము దాని అప్పీల్కి వెళ్తామా, ఏం చేస్తామా అన్నది నిన్న మా వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది, విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అల్టిమేట్ గా అత్యధిక భాగం అంతా కూడా మన యొక్క హక్కు తేల్చుకున్న తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని. గతంలో 8 సంవత్సరాలు లేటుగా వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి చరిత్రలో. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వచ్చినాక ఎన్ని రోజులు లేట్ లో పెట్టలేదు వాళ్ళ ఎలక్షన్. అవునంటే ఇప్పుడు గ్రామ వ్యవస్థకు సంబంధించినటువంటి పంచాయతీ రాజ్ సెక్రటరీలు ఉన్నారు. తర్వాత కొత్తగా నిన్న గ్రామ పంచాయతీ ఆఫీసర్లను నియమించిండ్రు. నడుస్తుంది వ్యవస్థలో పని, నడవడమే లేదు కదా. కాబట్టి ఏంటంటే సర్పంచులు ఉంటే ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటది కదా. మాకు కూడా ఇబ్బందికరమైన విషయమే. కాకపోతే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇవాళ బీసీలకు రావాల్సినటువంటి వాటా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం మా యొక్క పూర్తి కసరత్తు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పదలుచుకున్నాం. చెలో కామారెడ్డిలో సింహగర్జల ద్వారా నా యొక్క రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి నా యొక్క దాన్ని నేను పూర్తిగా నిర్వర్తించాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ కావాలని రాజకీయ కోణంలో దీనిని ఆలస్యం చేస్తుంది. వాంటెడ్ గానే వాళ్ళు దీనిని దారి మళ్లించే పరిస్థితుల్లో కనబడుతున్నది. పూర్తిగా ఈ రాష్ట్ర నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు కవితమ్మది మరి ఇప్పుడు రాజకీయ అస్తిత్వం కోసమే పోరాటమా, లేకపోతే నిజంగా బీసీల మీద ప్రేమ చూపించుకుంటే పోరాటం చేయబోతుందా? అసలు ఏమనుకోవాలి ఇప్పుడు జనాలు? ఏమున్నది, ఆమె ఏ పార్టీలో ఉన్నది? ఉన్న పార్టీలో సస్పెండ్ చేసారు. ఆమె జాగృతి ద్వారా నేను పోరాటం చేస్తున్నాను చెప్తుంది. జాగృతి ఆర్గనైజేషన్ ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. సో నీ యొక్క రైట్ నువ్వు మాట్లాడే హక్కు నీకు ఉండొచ్చునేమో, బట్ కానీ నువ్వు దాని అల్టిమేట్ నువ్వు ఏం సాధించి చేస్తావని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఆమె రేపు రాబోయే రోజుల్లో పొలిటికల్ పార్టీ వైపు వెళ్తుందని కూడా వింటున్నాము. చూడాలి ఏం జరుగుతుందన్న దానికి. కేవలం ప్యూర్లీ ఆమె రాజకీయ అస్తిత్వం కోసం మాత్రమే బీసీ ఎజెండా ఎత్తుకుంది. సామాజిక తెలంగాణ గురించి ముచ్చట్లు చెప్పింది తప్ప ఆమెలో చిత్తశుద్ధి లేదని మాత్రం చెప్పదలుచుకున్నాం. సరే తల్లి, మంచి తల్లి. ఇంకొక ఇది ఇక మరి ఇక కవితమ్మ లొట్టి మీద కాగి లెక్క మొత్తుకున్నా ఆమె పార్టీ, ఆమె జాగృతి ఏదైతే తెలంగాణ జాగృతి ఉందో ఇక ఈ బీసీల రావాలని వెతుకుంటే ఇట్లా కొంత ముందుకు పోవచ్చు. రేపు ఇంకొక రాజకీయ పార్టీ కూడా పెట్టుకుంటే ఏమైనా అక్కడికి వస్తుందేమో. రేపు కవితమ్మ బలం ఇంత ఉందా, కవితమ్మ పలుకువాడి ప్రచారం ఇంత ఉందా అనేది కూడా తెలవాలి అనేది కూడా మరి ఆమె ఈ రకంగా కథ నడిపిస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఇందిరా శోభను ఇట్లా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. ఇంకా రాజకీయాల్లోకి వైఎస్ఆర్ మనవడు రాజారెడ్డి అరంగేట్రం ఖరారు. నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు.
ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల సంకేతాలు. సరే, కొడుకుని దింపుతుందట. ఇక డాక్టర్ కొడుకు డాక్టరేనా, ఇంజనీర్ కొడుకు ఇంజనీరేనా, సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టరేనా, ఇదంతా ఉండేదేనా. ఇక మరి ఆమె మరి రాజకీయ నాయకురాలు కాబట్టి కొడుకును కూడా ఇప్పుడు రంగంలో దింపుతుందట. సరే, తిరుపతిలో మల్లారెడ్డి హల్చల్, స్వాగతం పలుకుతూ టీడీపీ ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు, దేశమంతా మల్లారెడ్డి యూనివర్సిటీలు. వాయ్యా, ఇక మరి ఈ కథ చూస్తుంటే మల్లారెడ్డి మరి ఏమన్నా మరి సైకిల్ మీద తిరిగే రోజులు గిట్ట రాబోతున్నాయా ఏంది మునుముందు? తిరుపతిలో నీ దండం పెడితే టీడీపీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డికి స్వాగతం. మల్లన్నా బాగున్నావా, మల్లారెడ్డి వచ్చే పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ నడిపిన మల్లారెడ్డి ఇక ఇప్పుడు దేశం వెలుపున యూనివర్సిటీలు మోత మోగియాలని చూస్తున్నారట, కలలు కంటున్నారట దేశం వెలుపున. ఇక ఇప్పుడు ఈయన ఇక మరి టీడీపీ వాళ్ళు స్వాగతం పలిపి పచ్చతోరణం కట్టి మరి ఇక చిన్నగా రా అయ్యా అని తీసుకుపోతుంటే ఇక హంగామా ఆ కథ ఆ వ్యవహారం చూసి వరకు రేపు మరి తెలంగాణ ఇక మరి అప్పటి పాత కోళ్ళాగే కాబట్టి అంత ఆయం పోయం ఎరుకున్న కోళ్ళాగే కాబట్టి మళ్ళీ ఏమన్నా టీడీపీ పగ్గాలు మరి చేత పట్టుకోబోతుండా ఏంది ఏం కథ అనేది కూడా కొంత ఇక అక్కడక్కడ గుసగుస వినపడుతుంది. చూడాలి మరి ఈ కథ ఎట్టవుతుందో మళ్ళీ కథ. ప్రభుత్వ పథకాలతో 90% ప్రజలకు లబ్ధి, త్వరలోనే నామినేటెడ్ కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేస్తాం, 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు, కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి ఉన్నాం. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ప్రభుత్వ పథకాలతో 90% ప్రజలకు లబ్ధి, మొత్తానికి సంక్షేమ పథకాలు ఉరుకులో పెడుతున్నాయి, సామాన్య జనాల గడప దొక్కుతున్న ఈ సంక్షేమ పథకాలు అనేది మరి ఇప్పుడు కాంగ్రెస్లు చెప్పుకొస్తుర్రు. ఇక ఈ మధ్య కాలంలోనే బీజేపీ కోళ్యాగలు, ఇక మోదీ కూడా మరి ఏదైతే జిఎస్టీ కథ, మరి ఇక నిత్యావసర ధరలు, ఇక కొన్ని అంటే సామాన్యులకు ఇక మరి అందుబాటులో ధరలు, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ధరలు, సరసమైన ధరలు అని ఇక మరి వాళ్ళు కథ నడిపించుకొచ్చిర్రు. ఇక అటనన్నా మరి మా దిక్కు కొంత జనాలు మలుతారో ఏమో అనేది కూడా మరి ఇదంతా స్థానిక సంస్థల మీద కథ నడిపిస్తేందుకు కూడా ఏదో బీజేపీ వాళ్ళు కూడా వ్యవహారం చేసేది అనేది కూడా అక్కడక్కడ కొన్ని కోయాగలు కోడైకి వస్తున్నాయి. ఇక ఇలా కాంగ్రెస్ వాళ్ళు 90% మా పథకాలు 90% పేదోళ్ళ గడప దొక్కినాయి అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇంకా ఆ స్థానిక సంస్థల కథ ఇంకా ఎక్కడ పడకుండా లేవకుండా ఇక నడుములు ఇరిగి మూలపడ్డట్టుగా అయ్యింది కథ. మరి ఈ రిజర్వేషన్ల బిల్లు మరి తోవ సాప్ అవుతుందా, ఎప్పుడు సాప్ అవుతుంది, ఏం కథ, ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి. దీము దిక్కు లేకుండా ఊర్లన్నీ పల్లెటూర్లన్నీ ఇక మరి పాడు కొట్లాడుకుంటా దరిద్రంతో ఇక మరి నిండిపోయినాయి ఇప్పటికే పల్లెలు. ఇక కేంద్రానికి వెళ్ళి వచ్చే పశల అసలు జాడ లేదు, పత్త లేదు. ఇక అయ్యేటి పోతున్నాయో ఇయ్యేటి పోతున్నాయో ఇప్పటికే నీ దండం పెడితే అన్నవో రామచంద్ర అనే కాడికి వచ్చింది పల్లెటూర్ల గోస. ఎట్టవుతుందో ఏం పోతప్ప. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఉత్కంఠ, ఆధిక్యంలో ఎన్డీఏ అభ్యర్థి, క్రాస్ ఓటింగ్పై ఇండియా కూటమి ఆశలు. గట్నే ఎవరన్నా పుసుక్కున దయతలిసి మరిగా రెండో ప్రాధాన్యత అదో ఇదో చిన్నగా లైన్ చేస్తే ఎక్కువ మంది ఇది చేస్తే అట్లనైనా ఫస్ట్ దమ్ములనే ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళదే విజయము. సరే, ఆ తర్వాత ఫస్ట్ దమ్ములు అయిపోయినాక రెండో దమ్ముల చూస్తారట. మొత్తానికి ఇక పార్లమెంటు, రాజ్యసభ, లోక్సభ, రాజ్యసభ ఇక ఎంపీలు మరి ఓట్లేసే వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇవాళ కథం చేస్తారేమో మరి ఎవరిని నిలబెడతారో ఏం కథో. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై 439 324 ఓట్ల తేడాతో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఇది అన్ని పార్టీల ఎంపీలు తమ పార్టీ విధానాలకు అనుగుణంగా ఓటు వేస్తే ఇంకా నిర్ణయం తీసుకొని వారి ఓట్లు ఎవరికి వెళ్తాయో పరిగణనలోకి తీసుకోకుండా లెక్కిస్తే వచ్చిన లెక్క. చూడాలి మరి ఇంకా కొన్ని కోయిలాగలు ఏమన్నా
ఎందుకంటే కొన్ని ప్రాంతీయ పార్టీల కోయిలాగలు ఉన్నాయి కదా, మరి ఆ కోయిలాగలు ఇటు మలుపుతాయా అటు మలుపుతాయా ఇంకా ఎటు మలుపుతాయి అనేది కూడా చర్చ నడుస్తుంది. ఇక మన బీఆర్ఎస్ కోయిలాగలు అయితే మొత్తమే కాడెత్తేసి కూసుర్రు, మాకు అవసరమే లేదన్నట్టుగా. ఇక ఆలోచన చెయ్యాలి. మరి రాజ్యాంగబద్ధమైన ఎన్నిక కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఆలోచన చేసి కేటీ రాములు ఎందుకు ముందడుగు వేస్తలేడు ఏంది ఏం కథ అనేది కూడా సోషల్ మీడియా కోడై కూస్తుంది. జబ్బలు జారేసిండు ఎందుకు ఏమిటికి అనేది కూడా అర్థం కాని పరిస్థితి అట. చూడాలి మరి ఎట్టయిదో కథ. ఎవరు అడ్డు వచ్చినా మూసి ప్రక్షాళన చేసి తీరుతా, కడుపులో విషం పెట్టుకొని అభివృద్ధిని అడ్డుకోవద్దు, 10 ఏళ్లలో అద్భుతమైన నగరంగా హైదరాబాద్, గోదావరి ఫేజ్ 2, 3 తాగునీటి పథకం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్, త్వరలోనే మహారాష్ట్ర సీఎంను కలుస్తా, తుమ్మిడిహట్టిపై చర్చిస్తా, బీఆర్ఎస్ వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం. రాబోయే 10 ఏళ్లలో హైదరాబాదును అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కడుపులో విషం పెట్టుకొని అభివృద్ధిని అడ్డుకోవద్దని విపక్షాలకు సూచించారు. ప్రస్తుతం జంట జలాశయాల వల్లే హైదరాబాద్కు తాగునీరు అందుతోందని, గోదావరి జలాలు నగరానికి వస్తున్నాయంటే దానికి మూలం ఎల్లంపల్లి ప్రాజెక్టే అని రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ ప్రజల కోసమే మూసీ నది ప్రక్షాళన చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని అక్కడి ప్రజలు కోరారని చెప్పారు. ఎవరు అడ్డు వచ్చినా ఈ పథకం పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇది కథ. ఇక అది మరి ఇక ఎన్ని కథలు పడ్డా ఎంత వ్యవహారం చేసినా మూసీ ప్రక్షాళన కోసం చేసి తీరుతా అనేది మాత్రం రేవంత్ అయ్య కంకణం కట్టుకుంటూ 10 ఏళ్లలో అద్భుతమైన నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దుతా అని అనుకొస్తుండు. సరే, ప్రజా దర్బార్తో రోల్ మోడల్, ప్రజా సమస్యల పరిష్కారానికి కంది వినూత్న ప్రయత్నం, కంది శ్రీనివాసరెడ్డి, డాటా ఎంట్రీకి ఆధునిక టెక్నాలజీ వినియోగం, క్లౌడ్ స్టోరేజ్లో వివరాలు భద్రం, ఎప్పటికప్పుడు అప్డేట్, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతర కృషి కంది శ్రీనివాసరెడ్డి, ఆధునిక టెక్నాలజీ అనుసంధానంపై ప్రజల హర్షం. చూద్దాం. ప్రజాసేవా భవన్లో ఆదిలాబాద్ జిల్లా అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కంది శ్రీనివాసరెడ్డి ఆధునిక టెక్నాలజీ అనేది ఒకటి తీసుకొచ్చిండట. జనాలకు ఇంకింత మెరుగైన సేవలు అందిస్తేందుకు మరి ఆధునిక టెక్నాలజీ అసలు ఏంది ఏం కథ అనేది కూడా మనం ఒక్కసారి అరుచుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లోని నిర్వహించిన ప్రజా దర్బార్కు నియోజకవర్గంలోని నలుమూలల నుండి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన వారందరితో ప్రజాసేవా భవన్ కిక్కిరిసిపోయింది. ప్రజలు తమ సమస్యలను కంది శ్రీనివాసరెడ్డికి వివరించి వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విని సానుకూలంగా స్పందించారు. పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను మంత్రులు, ప్రభుత్వ పెద్దల వరకు చేర్చి పరిష్కారం కోసం కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్లో ప్రజలు తమ సమస్యలు తెలియపరిచి సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఇప్పటి నుండి నిర్వహించే ప్రజా దర్బార్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజలు సమర్పించే ప్రతి అర్జీని అక్కడే స్కాన్ చేసి క్లౌడ్ స్టోరేజ్లో భద్రపరిచే విధానాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ప్రతి అప్లికేషన్ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు
ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మానిటరింగ్ చేస్తామన్నారు. ఈ విధానం ద్వారా అర్జీలు పోవడం, ఆలస్యం కావడం వంటి సమస్యలు లేకుండా సమర్థవంతంగా పరిష్కారాలు అందించడానికి అవకాశం ఉంటుందని వివరించారు. సాంకేతికత ఆధారంగా ప్రజాసేవలను అందించేందుకు తీసుకున్న ఈ కొత్త ప్రయత్నం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అటు ప్రజలు తమ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, కొండ గంగాధర్, గుడిపెల్లి నగేష్, బొమ్మకంటి రమేష్, బండారి సతీష్, సందా నర్సింగు, రామ్ కుమారు, జాఫర్ అహ్మద్, దర్శనాల ఏవన్, ఎంఏ షకీల్, కిజర్ పాషా, నాగర్కర్ శంకర్, శ్రీలేఖ ఆదివాసి, దేశెట్టి ప్రభావతి, ఆలం రూపా రోస్లిన్, కందుల సుఖేందర్, తుమ్మల చందు, జాదవ్ శ్రవణ్ నాయక్, అల్లూరి నారాయణ రెడ్డి, ఎల్మ రామరెడ్డి, బేదోడ్కర్ మోతీరామ్ అనే శంకర్, మానశంకర్, రాకేష్ మోరా ఆషన్న, మహమ్మద్ రఫీక్, అడ్డి వెంకట్రెడ్డి, కాటిపల్లి మైపాల్ రెడ్డి, రాహుల సోమన్న, పోతారెడ్డి రమేషు, బండారి చిన్నయ్య, మహమ్మద్, సిడం ఇస్తారి, దర్శనాల అశోకు, సామలింగారెడ్డి, మారుతి, రతన్, షేక్ మన్సూర్, మహమ్మద్, తోఫిక్, లంక సుదర్శన్, బడాల రాజారెడ్డి, దర్శనాల చంటి, వామన్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కంది శ్రీనివాసరెడ్డి ఒక రామసక్కని ఉపాయం చేసి ఈ రకంగా పేదోళ్ళ బాధలు, పేదోళ్ళ కష్టాలు, పేదోళ్ళ సమస్యలకు తష్వా అనేది ఈ రకంగా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ముంగడు తీసుకొస్తుండు. కంది శ్రీనివాసరెడ్డికి సమస్యలు చెప్పుకుంటే తీర్చేందుకు పని చేస్తాడని తమ ఊరిలో చెబితే వచ్చినట్టు సిరిసన్నకు చెందిన ఓ మహిళ చెబుతుంది. దరఖాస్తు ఇచ్చినానని ఇక్కడ ఇంతమందిని చూస్తుంటే తనకు కూడా పని జరుగుతుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. తప్పకుండా కంది శ్రీనన్న తమ కోసం పనిచేస్తాడని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కోసం వచ్చినట్టు మరో మహిళ తెలిపింది. శ్రీనన్న మీద నమ్మకం ఉందని, తనకు ఇల్లు కావాలని దరఖాస్తు పెట్టుకున్నట్టు చెప్పింది. శ్రీనన్న మీద నమ్మకంతోనే కాబట్టి చాలామంది వస్తున్నట్టు చెప్పారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కంది శ్రీనివాసరెడ్డి మా అందరికీ ఒక భరోసా, ఒక అండా అని మరికొందరు అన్నారు. మంచిగా మాట్లాడుతాడని, తమ కోసం పనిచేస్తాడని అన్నారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్కు వస్తే ఇల్లు మర్చిపోతామని ఇంకొందరు చెప్పారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళను మంచిగా చూసుకుంటారన్నారు. నీళ్ళు ఇస్తారు, ఛాయ పోస్తారు, 1 గంట అయితే మంచి భోజనం పెడతారు. అట్లాగే తమ కష్ట సుఖాలు కూడా తెలుసుకొని సాయం చేస్తాడని చెప్పారు. ఇక ఇంతకంటే ఏం కావాలి? ఓ ఆపదివాడి ఒక సమస్య వచ్చి సారు ఎట్లా అంటే ఈ రకంగా కూసబెట్టి వాళ్ళకు ఛాయ పోసి, మంచినీళ్ళు ఇచ్చి, బువ్వ పెట్టి, చెటపాట గిట్లా ఆసరయ్యి, ఇంకా కష్టం వచ్చిందంటే కూడా ఆదుకొని ఈ రకంగా మరి రోజు జనాల సేవకుడిగా, నాయకుడిగా కాకుండా జనాల సేవకుడిగా ఈ రకంగా రోజు ప్రజల మీదనే తన ధ్యాస అనేటట్టుగా, ఈ ప్రజలే నా శ్వాస అనేటట్టుగా మరి కంది శ్రీనివాసరెడ్డి బ్రహ్మాండంగా ఇంకొక రామసక్కని కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ అని ఈ రకంగా జనాలను, పేదోళ్లను, ఆపత్సాపతున్నోళ్లను, సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న జనాలకు అండదండగా ఈ రకంగా ఒక బ్రహ్మాండమైన ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించుండు కంది శ్రీనివాసరెడ్డి. మన ఏఎన్ఎన్ తరపున ఇంత రామసక్కని కార్యం ముంగటేసుకున్న మరి కంది శ్రీనివాసరెడ్డి గారికి అభినందనలు. ఇక మరి ఏం లేదు కానీ చిన్న బిడేకు తీసుకొని మళ్ళీ ఎంబడే వస్తా, చూస్తూనే ఉంటుంది మన ఏఎన్ఎన్. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ఏఎన్ఎన్, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన నీలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు
మన మానిపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానిపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం, సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదము నీవు రాగ సిరుల వేడుక. సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్. ఇక రారి ఇంకా కూడా కథింబ వార్తలు ఏమున్నాయో చిన్నగా ఎలా పెడదాం. ఏఎన్ఎన్ కార్యాలయంలో బిందు స్టూడియోస్ టీం గణనాయక అష్టకంతో ప్రశంసలు అందుకున్న నిర్మాణ బృందం. తెలుగు మీడియా రంగంలో వేగంగా దూసుకెళ్తున్న ఏఎన్ఎన్ తెలుగు కార్యాలయాన్ని సోమవారం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ మీడియా సంస్థ గణనాయక అష్టకం పాటతో ప్రత్యేక ఒరవడి సంతరించుకున్న బిందు స్టూడియోస్ టీం
సందర్శించింది. ఈ సందర్భంగా ఏఎన్ఎన్ సిఇఓ కంది రామచంద్రారెడ్డితో బిందు స్టూడియోస్ సిఇఓ ఎస్వి రవి భేటీ అయ్యారు. గణనాయక అష్టకం ప్రయోగాత్మక వీడియో సాంగ్ చేయడంపై అభినందించారు. కార్యక్రమంలో బిందు స్టూడియోస్ టీంతో పాటు డిజిటల్ బిజినెస్ హెడ్ రాకేష్ పాల్గొన్నారు. మొత్తానికి ఇప్పుడు ఏఎన్ఎన్ జనాల పక్షాన రామబాణం లెక్క దూసుకుపోతుంది ఏఎన్ఎన్. ఇంకోటి మహాపత్రిక. ఎవరేమంటుర్రు అంటే ఎవరికి వత్తాసు పలకకుండా నిజాలను నిర్భయంగా రాసుకుంటా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నట్టుగా మరి ఈ రకంగా మహాపత్రిక సిఇఓ కంది రామచంద్రారెడ్డి నేను న్యూస్ తెలుగు సిఇఓ కంది రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మరి రామబాణం లెక్క దూసుకుపోతుంది. ఇవాళ ఒక కొత్త ఒరబడితోటి ముందుకు పోతుంది వ్యవహారం. ఇక ఇంట్లో మరి ఇక బిందు స్టూడియోస్ టీము నిన్న మరి ఇక మన ఏఎన్ఎన్ మహాపత్రిక కార్యాలయానికి వచ్చి ఇక మరి వాళ్ళు గణనాయక అష్టకం పాటతో మరి ఇక వాళ్ళు ఒక ప్రత్యేక ఒరబడి సంతరించుకున్నారు. మరి ఆ పాట బ్రహ్మాండంగా దూసుకుపోతుంది. ఆ బిందు స్టూడియోస్ టీం ఈ రకంగా వచ్చి సందర్శించి పూలబొకే అందించి సన్మానం చేసిన ముచ్చట మనం ఇవాళ చెప్పుకోవాల్సి వస్తున్నది. ఇక పోతే జ్యోతి మల్లెపూలు తీసుకెళ్ళినందుకు 1.14 లక్షల జరిమానా. ఆస్ట్రేలియాలో మలయాళ నటి నవ్య నాయర్కు చేదు అనుభవం. కఠిన బయోసెక్యూరిటీ చట్టాలే కారణం. మెల్బోర్న్ ఎయిర్పోర్టులో ఘటన. మహిళలు తమ జడలో పూలు పెట్టుకోవడం దక్షిణ భారతదేశంలో ఎంతో సహజం, ముఖ్యంగా మల్లెపూలు. అయితే మల్లెపూలు తెచ్చుకోవడం కూడా నేరమే ఆస్ట్రేలియాలో. ఈ కారణంగానే మలయాళ నటి నవ్య నాయర్కు మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సూచనాలలో మల్లెపూలు ఎంత పని చేసాయో. ఇక మరి మనకేమో మల్లెపూలు ఆడోళ్ళు మంచిగా కొప్పు నిండా పెట్టుకొని ముద్దుగా అలంకరించుకుంటారు. రామ సక్కదనంగా ఈ గుమ్మ 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 వాసన వస్తుంటాయి. వాళ్ళకు ఒక అందం కూడా, అది వాళ్ళకు ఒక తృప్తి, ఒక సంతృప్తి. ఇప్పుడు ఆస్ట్రేలియా దేశపు వాళ్ళు ఎట్లా పెట్టుకొస్తుంది నువ్వు మల్లెపూలు అని ఓని దండం పెడితే నిగ్గదీసి అడిగి అడిగి ఈ రకంగా 1 లక్షకు పైచీలకు ఆమెకు జరిమానా చేసిర్రట. చూస్తురా మల్లెపూల కథ ఎందాక పోయిందో పైలం. ఢిల్లీలో పులేరా సర్కార్ అధికారిక సమావేశంలో సీఎం భర్త ఎందుకు? మనీష్ గుప్తా ఏ హోదాలో పాల్గొన్నారు? బీజేపీ సమాధానం చెప్పాలి. పంచాయత్ వెబ్ సిరీస్లోని పులేరా గ్రామాన్ని పోల్చుతూ ఆప్ విమర్శలు. సీఎం భర్తగా కాదు సామాజిక కార్యకర్తగా వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిర్వహించిన సమావేశంలో ఆమె భర్త మనీష్. సరే, ఇంకేముంది? సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా బగ్గుమన్న నేపాల్. ఆందోళనకారులపై కాల్పులు, 20 మంది మృతి, 400 మందికి పైగా యువకులకు గాయాలు. పార్లమెంటు ఆవరణలోకి యువత. వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో భద్రతా బలగాల కాల్పులు. అవినీతి వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం. ప్రధాని శర్మా ఓలీ దిగిపోవాలంటూ నినాదాలు. నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా. కాఠ్మాండు దేశ సరిహద్దుల్లో కర్ఫ్యూ విధింపు. అర్ధరాత్రి ఓలీ ఇంటిపై రాళ్ల దాడి, కాల్పులు. అప్రమత్తమైన భారత్. బీహార్లో ఐ అలర్టు. నేపాల్లో ఆందోళన వెనుక అమెరికా. అమ్మని దడం పెడితే చూసినారులా తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకెందుకమ్మా గుంజులాట అన్నట్టుగా ఇప్పుడు ఇలా నేపాల్లో ఆందోళనల వెనుక అమెరికా ఉందట. ఎంత రామ సక్కదనంగా ఉంది చూడు కథ.
హిమాలయ దేశం నేపాల్లో రాజధాని నగరం కాఠ్మాండు సోమవారం నెత్తురోడింది. సోషల్ మీడియాపై నేపాల్ సర్కారు విధించిన నిషేధానికి వ్యతిరేకంగా వందలు వేల సంఖ్యలో యువత గలమెత్తింది. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను లెక్క చేయకుండా రోడ్లెక్కింది. పార్లమెంటు భవనం ప్రాంగణంలోకి చొచ్చుకుపోయింది. వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్లను ప్రయోగించాయి. ఆందోళనకారులు కూడా బలగాలపై రాళ్ళు, చెట్ల కొమ్మలతో దాడి చేశారు. మొత్తానికి అక్కడ మొయ్యిన మూత మోగుతుంది పంచాది. ఇక మరి ఎందాకు వస్తుందో ఆ పంచాది వెనకాల అమెరికా ఉంది అనేది కథ నడుస్తుంది. చూస్తురుగా 22 మందితో బీజేపీ రాష్ట్ర కమిటీ, ఇక ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇక కథ ఇక వాళ్ళు కమిటీ వేసుకుర్రాట. సరే, ఇంకేముంది? ఇంకో గీ కథ ఎట్టుందో. కన్న కొడుకును నిప్పు పెట్టి చంపేశారు. వ్యసనాలకు బానిసై వేధిస్తున్నాడని తల్లిదండ్రుల ఘాతుకం. మద్యం, ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై వేధిస్తున్న కుమారుడిని తల్లిదండ్రులు, సోదరుడు మూకుమ్మడిగా కడతీర్చారు. కాళ్ళు చేతులు కట్టేసి అతనిపై డీజిల్ పోసి నిప్పంటించారు. కర్ణాటక రాష్ట్రం బీదరి గ్రామంలో ఈ నెల 5న ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పరప్ప శాంతి దంపతుల కుమారుడు అనిల్ పరప్ప కాబట్టి మద్యానికి బానిసయ్యాడు. ఆన్లైన్ బెట్టింగ్లో ఆడుతూ విలాసవంతంగా జీవించేవాడు. వ్యసనాల కోసం ఇప్పటికే అతను చేసిన 20 లక్షల అప్పును తల్లిదండ్రులు తీర్చారు. తాజాగా మరో 5 లక్షల అప్పు చేశాడు. ఆస్తిలో వాటా ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించడం ప్రారంభించాడు. పొలాన్ని ఇస్తే అమ్మేస్తాడని తల్లిదండ్రులు భావించారు. ఈ క్రమంలో ఉద్యోగార్థం వేరే ప్రాంతంలో ఉంటున్న అనిల్ తమ్ముడు బసవరాజు కానట్టి ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. అతడితోనూ అనిల్ గొడవపడ్డాడు. చేతికి చిక్కిన వస్తువులతో తల్లిదండ్రులపై దాడి చేశాడు. దీంతో అందరూ కలిసి అతడి కళ్ళల్లో కారం జల్లి బంధించారు. కాళ్ళు చేతులు కట్టేసి ఒంటిపై డీజిల్ పోసి నిప్పంటించారు. 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక చూస్తుర్రా, వ్యసనాలు, ఆన్లైన్ బెట్టింగులు, వ్యసనాలు ఎంత కాడ తీసుకొస్తుందో కథ. ఇక ఈ రకంగా పోరగాళ్ళని అదుపు లేకుండా పెంచి ఇచ్చేస్తే ఇక వాళ్ళకు రెక్కలు వచ్చినాయి అని మొత్తం వాళ్ళకు స్వేచ్ఛనిచ్చి ఇక నా కొడుకు బుద్ధిగాల్లోడే గుణవంతుడు అనుకుంటే అగో ఆయన సందుల పొంట తిరిగి గంజాయి తోటి ఎంజాయ్ చేసుకుంటా మెదడును మొత్తం బండరాయి చేస్తుండు. బతుకును బంజరాయి చేసుకొని ఆఖరికి వస్తారకల్లా అర్ధాంతరంగా బతుకులు ఆగమైపోతుంది. ఇగో గిసవని కథ నడుస్తుంది లోకం మీద. ఇప్పటికైనా తల్లిదండ్రులు మా బిడ్డే మా కొడుకు ఎక్కడ పోతుర్రు, ఏం చేస్తుర్రు, అసలు ఏంది ఏం కథ అనే దాని మీద మీరు ఆరా తీసి చిన్నగా మెల్లగా కనిపెట్టుకోవాలని. ఇంకేముంది ఏమన్నా వార్త? సరే, ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యల మోత కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. పొదుగుకంగా 8:30కు తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇక మరి మానక మరొక చూస్తూనే ఉంటుంది. మన నేను పుసుకునే వలన మర్చిపోయిన వాళ్ళు వింటే మరి మన నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి తాత ఆట పాట మాట మీకు నచ్చితే మరి ఈ వీడియోలు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉంటా. శనార్థి.